those who are writing group 2 exam is going to be very easy, very easy. ఏం భయపడకండి, సింపుల్గా అయిపోతుంది. ప్లస్ పాయింట్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ లేకపోతే అందరూ రాస్తారు, రైట్? నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుంది, రైట్? సో దే ఆర్ ఆస్కింగ్ సమ్వేర్ అరౌండ్ 150 క్వశ్చన్స్ అడుగుతారు అనుకుంటా 2.5 hours. సో ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ యాప్టిట్యూడ్ గుడ్ అయితే మీరు యాప్టిట్యూడ్ పైన యూ బ్యాంక్ ఇట్. 30 క్వశ్చన్లు ఇస్తాడు, 30లో 22, 23 కరెక్ట్ చేస్తే పేపర్లో ఉంటాం. మిగతావన్నీ ఏం పెట్టొచ్చినా కూడా అవుతుంది. సెకండ్ థింగ్, యాప్టిట్యూడ్ ఎవరైతే పూర్గా ఉన్నారో ఫస్ట్ సెక్షన్ ఉంటుంది రీజనింగ్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అని ఒక 4 టాపిక్స్ ఇచ్చాడు సిలబస్లో. అవి డెడ్ ఈజీ, ఫుల్ ఈజీ అవి, రైట్? అది ప్రాక్టీస్ చేయాలంటే తెలుగు అకాడమీ వారు రీసెంట్గా ఒక బుక్ రిలీజ్ చేసిండు గ్రూప్ 2 కోసమే, యాప్టిట్యూడ్ తెలుగు బుక్, రైట్? యాప్టిట్యూడ్ కోసం గ్రూప్ 2 వారు తెలుగు అకాడమీ, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ హ్యాస్ రిలీజ్డ్ ఏ బుక్. అందులో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏం సిలబస్ ఉందో అదే సిలబస్ మోడల్లో ఇష్యూ చేసిండు. అందులో ఫస్ట్ పార్ట్, ఇఫ్ యూ అండర్స్టాండ్ తెలుగు, గ్రూప్ 2 రాస్తున్నారంటే అర్థమవుతుంటుంది. సో గో అండ్ రీడ్ ఇట్, అదే బిట్టే కనబడుతుంది. అదొకటి. లాస్ట్లో ఇక్కడ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, బార్ డయాగ్రామ్, పై డయాగ్రామ్స్, తర్వాత గ్రాఫ్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు అన్నాడు, 5 మార్కులు అక్కడ నుంచి పడుతుంది. అది క్యాప్చరింగ్ ఏరియా. సో ఎవరైతే చేస్తున్నారో యాప్టిట్యూడ్ స్ట్రాంగ్గా ఉంటే పేపర్ అయిపోతుంది. ఆ 30 బిట్లలో కరెక్ట్గా వచ్చేస్తాయి. ఏముంది, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, ఇవే కొన్ని ఉన్నాయి యాప్టిట్యూడ్లో. ఆ ఫార్ములాస్ అన్నా గుర్తుపెట్టుకొని పోండి. బ్లడ్ రిలేషన్స్, ఒక 4 బ్లడ్ రిలేషన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. నెంబర్ సిరీస్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సమ్ ప్రాక్టీస్, అంతే. నెంబర్ సిరీస్, లెటర్ కోడింగ్, ఇవన్నీ ఉన్నాయి. ఒక 10 ఒక దాంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. ఈవెన్ దో యూఆర్ ఎక్స్పర్ట్స్, ప్రాక్టీస్ అయితే ఉండాలి. లేకపోతే 2 స్క్వేర్, 2 క్యూబ్, 3 స్క్వేర్ ఇవన్నీ వస్తాయి. 7 స్క్వేర్కి వెళ్ళేసరికి మర్చిపోతాం, 7 క్యూబ్కి వెళ్ళేసరికి మర్చిపోతాం, 8 స్క్వేర్ గుర్తురాదు, 8 క్యూబ్ గుర్తురాదు. అలా కాదు, మినిమం అక్కడ ఒక 15 స్క్వేర్ అన్నా గుర్తుండాలి, ఇక్కడ 15 క్యూబ్ అన్నా గుర్తుండాలి అక్కడ వరకు. సో అవి ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ రెడ్ ద కరెంట్ అఫైర్స్, ఫాలో ఇట్. సో కరెంట్ అఫైర్స్ ఈజ్ సంథింగ్ వేర్ యూ కెన్ సాల్వ్ ఇట్. థర్డ్ థింగ్ వచ్చి హిస్టరీ ఉంది ఫస్ట్లో 30 బిట్లకి, 30 క్వశ్చన్లకి. లుక్ అట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివితే సింపుల్గా ఉంటుంది. వై దిస్ ఫెలో హ్యాస్ సెడ్ సింపుల్గా ఉంది పేపర్ అని చెప్పిండు ఎవరు, సుధీర్, రైట్? సో హీ హాజ్ ఆల్రెడీ సెడ్ డోంట్ వరీ, యూ దోస్ హూ హ్యావ్ ప్రిపేర్డ్ ప్రాపర్లీ యూ విల్ క్లియర్ ఇట్ అనేసి. సో క్వశ్చన్ పేపర్ ఈజీగానే ఉంటుంది అనేసి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆల్రెడీ ట్విట్టర్లో. కనుక ద థింగ్ ఇస్, క్వశ్చన్స్ అనేవి మనం పికప్ చేయొచ్చు. చూడండి, చోళ అడ్మినిస్ట్రేషన్ అని ఉంది. చోళుల్లో ఒక 30-40 క్వశ్చన్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ఇలా చూసుకుంటే అయిపోతుంది, అంతే. దాని నుంచి బోర్డు బయటికి బుక్కులు చదవకండి. చోళ అడ్మినిస్ట్రేషన్ ఒక 30 క్వశ్చన్లు, ఢిల్లీ సల్తనేట్స్ ఉంటే 30 క్వశ్చన్లు, ఒక 30 ఒక దాంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోయాయి. అదొకటి. తర్వాత సొసైటీ ఫస్ట్లో ఇవన్నీ చదవడం వేస్ట్. సోషల్ వెల్ఫేర్ అది ఇది అవసరంలే. ఏం చదువుకోవాలి? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మినిమం చదువుకోవాలి. ఎస్సీస్కి ఏం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎస్టీస్కి ఏమున్నాయి, ఉమెన్కి ఏముంది, చిల్డ్రన్కి ఏముంది. తర్వాత వారి వెల్ఫేర్ స్కీమ్స్ అనేసి ఒకటి అడిగాడు. గవర్నమెంట్ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ తెలుసుంటే బాగుంటుంది, ఇంకా తెలియకపోతే ఇప్పుడు ఏం చేయలేం, 2 రోజులు ఉంది కాబట్టి. దానికి కూడా 2 days బ్యాక్ తెలుగు అకాడమీ వారు సమాజ శాస్త్రం అనేసి తెలుగులో ఒక బుక్ రిలీజ్ చేసిండు కాంపిటీషన్ స్పెషల్కి, ఇఫ్ యూ నో దిస్, రైట్? ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2కి ప్రిపేర్ చేసిండు, మళ్ళీ ఓన్లీ తెలుగు మీడియం. అది కూడా ఇలానే ఇచ్చుకుంటే వెళ్ళాలి. లాస్ట్లో ఏమి ఇచ్చాడు, లాస్ట్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఏమో ఇచ్చారనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ టైం ఒకసారి ఆ బుక్ కొని నేను ఫాస్ట్గా చూసుకుంటాను అనుకుంటే యూ కెన్ గో అహెడ్ విత్ ఇట్, రైట్? బట్ ఏమంటే ఎస్సీ ఎస్టీ ఇటువంటి దానిలలో సెన్సస్ 2011 ఇంపార్టెంట్ అవుతుంది. ఎస్సీ పాపులేషన్ భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు, ఎస్టీ పాపులేషన్ అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మినిమం ఈ క్వశ్చన్స్. తర్వాత ఏ ఏరియాలో, ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ మంది ఉన్నారు, ఎన్ని రకాలైనటువంటి ఎస్టీస్ ఉన్నారు, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇది సొసైటీకి వస్తే. కనుక స్కోరింగ్ వచ్చేసి యాప్టిట్యూడ్, సెకండ్ వచ్చేసి హిస్టరీ, కరెంట్ అఫైర్స్ తెలుసుంటే పెట్టచ్చు, తెలియకపోతే ఏం చేయలేం దానికి ఇంకా. తర్వాత సొసైటీలో ఉమెన్ ఇష్యూస్ అనేసి ఉన్నాయి, చిల్డ్రన్ ఇష్యూస్ అనేసి ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. మినిమం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అయితే ఏవో తెలియాలి, ఒక 2 క్వశ్చన్లు అయితే పడతాయి అక్కడ ఇవి. తర్వాత జియోగ్రఫీలో ఏముంది, ఫస్ట్ పార్ట్ చాలా సింపుల్, ఫస్ట్ చాప్టర్ జియోగ్రఫీలో
అర్త్ అండ్ ఇట్స్ ఫిజికల్ మూవ్మెంట్స్, రివర్స్, డ్రైనేజెస్ ఇవన్నీ కూడా కొన్ని ఇచ్చాడు వాడు, సాయిల్స్ ఇవి. సో ఏ రివర్ ట్రిబ్యూటరీస్, ఒక 10 రివర్స్ ఉంటాయి ఇండియాలో గట్టిగా, ఆ 10 రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్ గుర్తుపెట్టుకోవాలి. సాయిల్ టైప్స్, ఎప్పుడైనా గూగుల్లోకి ఇమేజ్ చేస్తే ఇండియన్ సాయిల్ టైప్స్ అనేసి ఒకటి ఫామ్ చేస్తాడు. రెడ్ సాయిల్స్, అల్యూవియల్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, ఎక్కడుంది అక్కడ ఏ క్రాప్ పండుతుంది, ఈ టేబుల్. సో ఇటువంటిది టాపిక్ తీసుకోండి, టాపిక్ తీసుకొని బేసిక్గా గూగుల్లో ఇమేజెస్ టైప్ చేస్తే ఒకటి వస్తుంది, దాన్ని చూసుకుంటూ వెళ్ళండి. ఇంటీరియర్ ఆఫ్ ద అర్త్ అన్నాడు. ఇంటీరియర్ ఆఫ్ ద అర్త్ అన్నప్పుడు ఖచ్చితంగా అర్త్క్వేక్స్ గురించి అడుగుతాడు, అది తెలియాలి. అర్త్క్వేక్స్ మెజర్ చేయడం ఏంటి, ఇటువంటి సింపుల్గా ఉంది. సో జియోగ్రఫీ వరకు వచ్చేసరికి బిట్స్ చేయకూడదు, టాపిక్ పట్టుకొని టాపిక్లో ఏముందో చూసుకుంటూ వెళ్ళిపోవాలి, సరిపోతుంది అక్కడికి. సెకండ్ పార్ట్ వచ్చేసి ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి, అది పెద్ద చాప్టర్, చదవలేము అది, రైట్. ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియాలో ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయి ఏమున్నాయి కనుక దాన్ని వదిలేసుకోవడం బెటర్ చదవకపోతే. థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి ఎకనామిక్ జియోగ్రఫీ అని ఉంది, అందులో డెమోగ్రఫిక్స్, దే హ్యావ్ గివెన్ డెమోగ్రఫిక్స్. 2011 సెన్సస్ బాగా ఉంటే యుల్ బి క్లియర్ దేర్. ఇక్కడ ఉపయోగపడుతుంది, అక్కడ ఉపయోగపడుతుంది. అర్బన్ పాపులేషన్ ఎంత, రూరల్ పాపులేషన్ ఎంత, జెండర్ సెక్స్ రేషియో ఎలా ఉంది, జెండర్ రేషియో ఎలా ఉంది, ఇది. ఆర్ యు అండర్స్టాండింగ్? దీంతో పాటు కరెంట్ అఫైర్స్లో ఇవి చూసుకోండి అంతే. ఎటువంటివి, రీసెంట్గా నోబెల్ ప్రైజెస్ ఎవరికి వచ్చాయి, రైట్, కొన్ని ప్రైజెస్, అవార్డ్స్, లేకపోతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఏమేమి వచ్చాయి మనకి, ఇవి, రైట్. 150లో మ్యాక్సిమం అంటే ఒక 65, 70 మ్యాక్సిమం అంటే కట్ ఆఫ్ అంతే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి, 40,000 మందిని తీస్తాడు కాబట్టి సింపుల్గా అయిపోతుంది ఎగ్జామ్. సో డోంట్ వరీ, ఎవడైతే ఎగ్జామ్ రాస్తున్నారో వరీ అవనక్కర్లేదు. గో హ్యాపీలీ, యూజ్ యువర్ బ్రెయిన్స్ యూజ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ హాల్లో ఉంది అంటే ఫస్ట్ యూ షుడ్ ప్రిపేర్ యువర్ బ్రెయిన్. ఎగ్జామ్ హాల్లోకి పోయిన తర్వాత దిక్కులు చూడకుండా గుర్తు చేసుకోండి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, ఏముందని మీ దగ్గర మైండ్లో కలుస్తుంటే ఇమీడియట్గా బిట్ చూసిన వెంటనే ఫస్ట్ సాల్వ్ చేయాల్సింది ఆప్టిట్యూడే. పేపర్లో చూసిన వెంటనే క్లిక్ అవుతుంది. ఎప్పుడైతే మీరు నడుస్తున్నారో యూ షుడ్ రిమెంబర్. ఎందుకు, బ్లడ్ రిలేషన్స్ ఉన్నాయి, బ్లడ్ రిలేషన్స్ ఇప్పుడు ఆలోచించండి. మదర్స్ ఫాదర్, ఫాదర్స్ మదర్, ఇటువంటివి ఏదో ఒకటి రిలేషన్ అనేది అర్థం కావాలి. లేకపోతే సడన్గా క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మదరు, ఫాదరు, బ్లడ్ రిలేషన్స్ అంటే కష్టమవుతుంది, అక్కడ గుర్తురాదు ఇమీడియట్గా. సో గుర్తుపెట్టుకోవాలంటే ఎట్లా, యూ హ్యావ్ టు థింక్. నీస్ అంటే ఎవరు, ఇవి పదాలు గుర్తురావు. నీస్ అంటే మేనల్లుడో ఏదో ఒకటి తెలుగులో ఇచ్చిండ్రు, అదే అర్థం కాదు, ఇది అర్థం కాదు, సరిపోతుంది ఇంకా. సో నేనేమంటానంటే ఈ రిలేషన్స్, డైరెక్షన్స్, ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు అవర్ బ్రెయిన్ షుడ్ ఫంక్షన్ ఇన్ దాట్ ఏరియా. సో ఎగ్జామ్ హాల్లోకి పోయేటప్పుడు ఏ డైరెక్షన్లో నడుస్తున్నాం, లెఫ్ట్కి తిరుగుతున్నామా, రైట్కి తిరుగుతున్నామా, రైట్ ఏంటి, లెఫ్ట్ ఏంటి, స్ట్రైట్ ఏంటి, ఇది ఫంక్షన్ చేస్తుండాలి బ్రెయిన్లో. తర్వాత ఇది స్క్వేర్స్, క్యూబ్స్, లెటర్స్, ఆల్ఫాబెట్స్, ABCDEFGH, ఓవెల్స్, AIOU, ఎందుకు లెటర్ సిరీస్ అనేది ఉంది సిలబస్లో. సో వాట్ ఐ సే ఇస్, ఇటువంటివి క్యాప్చర్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. మరీ ఎక్స్ట్రీమ్గా తెలియదంటే పెట్టకండి. తెలిసినవి అయితే ఏవైతే తెలుసో మ్యాక్సిమం అటెంప్ట్ చేసిరండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా అనేసి అంత దూరం పోయేసి ఊరికి వెళ్ళేసి ఒక 60, 70 పెట్టకుండా కొంచెం గ్రేస్ఫుల్గా పెట్టండి. 150లో కనీసం ఒక 120, 125 పెట్టేస్తే బాగుంటుంది. తెలిసినంత వరకు, తప్పు అవుతుందో కరెక్ట్ అవుతుందో తర్వాత చూసుకోవచ్చు, రైట్. సో దిస్ ఈజ్ సింపుల్ థింగ్. టేక్ రిస్క్. తెలియకపోతే రిస్క్ తీసుకోవడమే బెటర్. మ్యాక్సిమం అంటే ఎంత ఉంటుంది, 1/3 ఉందా కట్ ఆఫ్, నెగిటివ్ 1/4, 1/3 నెగిటివ్. 1/3 నెగిటివ్ అంటే 4 అటెంప్ట్ చేస్తే ఒకటి కరెక్ట్ అవుతే 3 దాంట్లకి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దట్ ఈజ్ 1/3. అంటే 4 బిట్లు నాకు తెలియవు, అన్నీ 4 కొత్తవే. అంటే నేను ఛాన్స్ తీసుకుంటే 4లో 1 కరెక్ట్ అయినా కూడా మిగతా 3 రాంగ్ అయిన దానికి వెళ్ళిపోతుంది. వదిలిపెట్టడం కంటే ఈ 4లో ఛాయిస్ తీసుకోవడం బెటర్ కదా, రైట్. 4లో 1 కూడా కరెక్ట్ అవ్వదా, కొన్నిసార్లు అవ్వదు, మన దరిద్రం పీక్స్లో ఉంటాయి, ఇంకా అప్పుడేం చేయలేం, రైట్. సో 4 ఉన్నప్పుడు ఆల్వేస్ టేక్ ఆప్షన్, రిస్క్ తీసుకోవాల్సిందే. సో నెగిటివ్ ఉందనేసి ఫస్ట్ మిస్టేక్ దట్ వీ డూ ఈస్ చాలా తక్కువ పెట్టి వస్తాం. 70, 80 పర్ఫెక్ట్గా 80 కరెక్ట్ చేస్తే ఇంక అవసరం లేదు అనుకుంటే టేక్ రిస్క్. 4లో 1 ఖచ్చితంగా కరెక్ట్ అవుతూనే ఉంటుంది, యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఏం తెలియకపోయినా కూడా 4లో అన్ని ఆప్షన్లు 1 అని రుద్దామనుకో ఏదో ఒకటి అయితే అవుతుంది కదా. దిస్ ఈజ్ ద టెక్నిక్, రైట్. 1, 2 రుద్దురండి, అలా అవుతాయి. సో దిస్ ఈజ్ ద థింగ్, రైట్. సో ఐ విల్ నాట్ బి టేకింగ్ టుమారో. బీ కాన్ఫిడెంట్ రాసేవాళ్ళు, బట్ ఆఫ్టర్ దిస్ డోంట్ డైవర్ట్. ఒక ఎగ్జామ్ కనుక్కున్న తర్వాత దానిపైనే ఉండండి.
This is the thing, and focus on this.